డైలీ లైఫ్‌లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే విషయం భయం అండి. భయం ఎప్పటికీ లోపలే ఉండిపోతూ ఉంటుంది. అది ఎవరికైనా గానీ అపర కోటీశ్వరుడి దగ్గర నుంచి చెట్టు కింద ఉండేవాడి వరకు కూడా భయం, భయం, భయం ఉంటుంది. జీవితంలో అతిపెద్ద భయం, అతిపెద్ద దుఃఖం చావు అని తెలిసినా కానీ డైలీ భయపడుతూనే ఉంటామండి. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకుంటాం మనం అంటే ఒక నమ్మకం పెట్టేసుకుంటాం. ఏం పర్లేదు దేవుడున్నాడు. ఏం పర్లేదు మా ఆయనున్నాడు. ఏం పర్లేదు మా ఆవిడుంది. లేకపోతే పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, చుట్టాలు, బంధువులు మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళున్నారు. ఆ నమ్మకం పెట్టుకుంటాం. అక్కడ ఆ నమ్మకానికి ఎక్కడైనా గానీ చిన్న డ్యామేజ్ అయితే, ఆ నమ్మకం ఎవరి మీదైతే పెట్టుకున్నామో వాళ్ళతో శత్రుత్వం పెట్టేసుకుంటామండి. అంటే వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళకి భయాలుంటాయి, వాళ్ళది ఇదే పరిస్థితి అని మానేసి మన నమ్మకాన్ని వాళ్ళు కాస్త సడలించారు కాబట్టి, వమ్ము చేశారు కాబట్టి వాళ్ళతో శత్రుత్వం పెట్టేసుకుంటామండి. మరి ఏంటి పరిష్కారం అంటే పెద్ద పెద్ద తత్వవేత్తలు జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఈ భయం నుంచి పారిపోవడమా? హుహు. పరిష్కారం లేదు. ఎప్పటికీ ఇక్కడ గదా ఉంటుంది. ఎక్కడికి పారిపోతాం? అలాగని దానికి ఎదురుగా ఎళ్లి నిలబడ్డమా? అది పరిష్కారం లేదు. మరి ఏం చెయ్యాలి అంటే అసలు భయం ఎక్కడి నుంచి వస్తోంది చూడండి అంటారండి. ఎక్కడి నుంచి వస్తోంది? మనం గతాన్ని భవిష్యత్తుకు ముడిపెడతామండి. అంటే మనం గతంలో జరిగిన విషయాలన్నిటిని, సంఘటనలన్నిటిని గతమేముంది ఒక నిమిషం, 5 నిమిషాల కిందట ఏదో చూస్తాం. ఏ రీలో, వీడియోనో, ఏ మూవీనో ఏదో చూస్తాం. దాన్ని కూడా మనకే అన్వయించేసుకుంటాం. మన జీవితంలోనే జరిగిపోతుంది. ఆ ప్రమాదమో, ఆ చెడో, ఆ దుర్ఘటనో అని చెప్పి మనం ఊహించేసుకొని, భవిష్యత్తుకు ముడిపెట్టేసుకొని, లోపల లోపల భయాలు పెంచేసుకొని, ఆ భయం పోవడం కోసం ఇక రకరకాల పూజలు, మొక్కులు, రకరకాలైనవి చాలా ఉన్నాయి కదా! ఇది చేస్తున్నాం. మరి ఏం చెయ్యాలి అంటే వర్తమానంలో ఉండాలండి. వర్తమానంలో ఉండాలి. దాంట్లో మంచి ధైర్యంగా ఉండాలా? నిలబడి ఉండాలా అంటారు. అసలు భయం అనేది ఎక్కడి నుంచి పుట్టింది? ముందు ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే. దాని మూలాలేంటి అనేది పట్టుకోగలిగితే అంటే ఏ విషయానికి భయపడుతున్నాం? సర్వకాల సర్వావస్థలు అంటారు చూడండి. ఏ వ్యవస్థలో ఉన్నా కానీ ఆ మూలం ఏంటనేది పట్టుకొని ఈ మూలాన్ని భవిష్యత్తుకు ముడిపెట్టకుండా ఇప్పుడే పరిష్కరించుకునేలాగా ఒకవేళ ఇది నిజమే, ఓకే, ఈ విషయం నన్ను భయపెడుతుంది అనుకునేటప్పుడు ఏం చేయాలండి? దీన్ని ఇక్కడితో తేల్చుకోవాలి. అంటే ఇది ఎక్కడికి దారి తీస్తుంది, ఏదో అయిపోతుంది అనేది పక్కన పెట్టి ఇక్కడితో దీన్ని తేల్చేసుకుంటే అక్కడితో దాని సంగతి ఏంటో చూసేస్తే అంటే అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు ఏదో అయిపోతుంది అనేది పెట్టుకోకుండా ఇదిగో దీనివల్ల పుట్టింది, ఇదిగో ఇది పరిష్కారం అని పెట్టేసుకుంటే ఏముంటుందండి? భయం పోయినట్టే కదా! అంతే. చిన్నప్పుడు నేను కూడా అంతేనండి.